జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం గత 26 రోజుల నుంచి కూడా 26 జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం. అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగులు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఏంది అనేది రూల్స్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని రూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్థలాలు అలాట్ చేయించుకున్నాక భవనాలు నిర్మించడం జరిగింది. ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి భవన నిర్మాణానికి, బీజేపీ పార్టీ ఆఫీసులకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి ఏ విధంగా అయితే స్థలాలు మంజూరు చేశారో అదే చట్టం ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి స్థలాలు తీసుకోవడం జరిగింది. రూల్స్ ప్రకారమే అన్ని బిల్డింగులు పర్మిషన్ తీసుకొని బిల్డింగులు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. 26 జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది, కొన్ని చోట్ల నిర్మాణం కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది. నిర్మాణం పరిస్థితి అయిన బిల్డింగుల్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ట్రెస్పాస్ అయ్యి అక్కడ ఉండే సిబ్బందిని, మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వీటన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి అన్ని ఏ విధంగా జరుగుతాయనేది ఫోటోల ద్వారా కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా దౌర్జన్య చర్యలు జరుగుతున్నాయో కూడా ఫోటోలతో సహా వాళ్ళ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కొన్ని ఫోటోలు చూసైతే గవర్నర్ గారు చాలా ఆశ్చర్యపోయారు, ఇంత దారుణంగా పరిస్థితి ఉందా అని. దానికే మీ దృష్టి తీసుకురావడానికి మీరు తక్షణమే ఈ విషయమై ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉండేట్టుగా చూడాలి అని చెప్పి, ప్రివైల్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సరిపోతుంది కదా, సేమ్ మెసేజ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారిని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలవటం జరిగింది. ఎన్నికల్లో గెలిపోవటంలో సహజం. గెలిచిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఓడిపోయిన వాళ్ళకు కూడాను షేక్ హ్యాండ్ ఇచ్చే విధంగా ఉండాల పద్ధతి. ఇక్కడ చూస్తుంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. ఏముంది, వీటిని ఇంత కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలక పక్షం ఒక
ప్లాండ్ వేలో వెళ్లేటట్టు చేసుకోవాలి, కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగినంగా లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరుల మీద దాడులు, వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోతా ఉందో తప్పనిసరిగా వెంటనే దానికి ఫర్దర్గా ఆల్టర్నేట్గా ఉండేటటువంటి గవర్నర్ వ్యవస్థ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వారికి దృష్టికి తీసుకురావటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడాను తీసుకెళ్లేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా మేము తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రజలందరికీ మీడియా ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే, మీరందరూ గమనించండి ఏ విధమైనటువంటి ఎత్తిపోకళ్ళతోటి ఈ గవర్నమెంట్ పనిచేస్తోంది అనేది చూడాలి. తప్పనిసరిగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ అగ్రెషన్ అన్నింటిని కూడా స్టాప్ చేసే విధంగా గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీ ద్వారా ప్రజలందరికీ కూడాను చెప్పి ఇలాంటి ఎక్కడైనా కానీ ఈ అగ్రెషన్ జరుగుతున్న కాడ ఆపే విధంగా అందరం కూడా కలిసి పనిచేసుకోవాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిన తర్వాత వస్తున్నటువంటి ఈ హింసాత్మక ధోరణి కొనసాగకూడదు. ఇలాంటి దుశ్చర్యలను ఎవరైనా ఖండించాలి అనేటటువంటి ఏ పార్టీ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి వాటిని ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పార్టీ ఆఫీసులకు సంబంధించి ఈ మధ్య మీడియాలో విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ మీరు చూస్తే ఇదంతా కూడాను ఏ పార్టీ కూడాను వాళ్ళకి వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి 2014-19లో ఏ రకమైనటువంటి జీవో అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అదే బేసిస్ మీద మా వైఎస్ఆర్ పార్టీ కూడాను ల్యాండ్స్ అన్ని అలాట్ చేసుకోవడం జరిగింది. అలాట్ చేసుకున్న తర్వాత ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో ప్లాన్లకు అప్లై చేసుకోవటం కానివ్వండి, అలాగే వీటన్నిటిని లీజ్ మీద తీసుకున్నాయి కాబట్టి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ వాడు లీజ్కి ఇచ్చారు 33 సంవత్సరాలకి. సో అందులో వీళ్ళు కట్టుకుంటున్న ఆఫీసులో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి ఈ ప్రక్రియ ప్రకారంగా ప్రస్తుతం ఆఫీసులన్నీ కట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కాదు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్. సో కాబట్టి వీటిని పోయి ఎవరంటే వాళ్ళు ఎంటర్ అయిపోయి ట్రెస్ పాస్ చేసి అందులో మేము ఈ పార్టీలని మొత్తం ఈ ఆఫీసులు మొత్తం టేక్ ఓవర్ చేసుకుంటాము, అలాగే వీటికన్నిటికీ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అయింది అనేటటువంటి ఒక నెగటివ్ క్యాంపెయిన్, టూ మచ్ నెగటివ్ క్యాంపెయిన్. అందరు కూడా మేము పార్టీ తరఫు నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నాం. దాదాపుగా 10,000 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క ఆఫీసు, 10,000 స్క్వేర్ ఫీట్ 2,000 నుంచి 2,500 రూపాయల స్క్వేర్ ఫీట్ ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవరికైనా తెలుసు. అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు, ఒక 17-18 ఆఫీసులు అయినాయి, ఒక 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒక పెద్ద అసలు దాన్ని చూస్తే ఒక 500 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా ఏందో ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు, అన్ని దొంగ పనులు చేసినట్టు, అంటే ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ చేసేసి ఒక భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే విధంగా సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా వీటన్నిటిని ఆపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ పార్టీలు నడుపుకునే విధానాల్లో వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటారు. ఆ కట్టుకునే విధానము, దాంట్లో వాళ్ళ ఆఫీసులు నడుపుకునే విధానం, వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని డైల్యూట్ చేసే విధంగా ఈ విధంగా చేయటం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో దయచేసి అందరూ కూడాను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఈ రాజభవనాలు పిచ్చి ఏంటి, ఇవన్నీ కూడాను అలాంటి పిచ్చి మాటలు చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ ఒక పబ్లిక్ బిల్డింగ్ కానీ పార్టీ బిల్డింగ్ కానీ దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి ఒక ఎలివేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ బిల్డింగ్స్కి వస్తే గవర్నమెంట్ బిల్డింగ్కి ఒక ఎలివేషన్ ఉంటుంది, అలాగే పార్టీ ఆఫీసులకు కూడాను ఒక ఎలివేషన్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఏదేదో చేసేశారు, ఎట్లెట్లో చేసేశారు, ప్యాలెస్లని అయ్యని ఇయని ఒక ఫుల్ ఒక నెగటివ్ క్యాంపెయిన్ తీసుకురావటం, బురద చల్లటం అనేటటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి హితవు చెప్తూ ఈరోజు గవర్నర్ గారిని కోరటం జరిగింది. ఎక్కడా కూడాను మా కార్యకర్తల మీద జరిగేటటువంటి దాడులను ఆపించాలని, అలాగే మా బిల్డింగ్స్
మేము కట్టుకుంటున్నటువంటి మా పార్టీ ఆఫీసులు ఎక్కడా కూడాను వాటి మీద దాడులు జరగకుండా మీరంతా కూడాను వ్యవస్థని కంట్రోల్ చేయించే విధంగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది.